కాసేపట్లో మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. 5 గంటలకు మేడారం హరిత హోటల్లో మంత్రివర్గ భేటీ అవుతుంది. సచివాలయంలో కాకుండా తొలిసారి మరో చోట కేబినెట్ భేటీ జరగనుంది. మేడారం మాస్టర్ ప్లాన్ పై మంత్రివర్గం చర్చించనుంది. ఇప్పటికే పలువురు మంత్రులు హరిత హోటల్కు చేరుకున్నారు. కాసేపట్లో జరగబోయే కేబినెట్ మీటింగ్ కి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. ఏంటి పరిస్థితి? మాస్టర్ ప్లాన్ పై మంత్రివర్గం చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే పనులు ఇంకా నత్తనడకన సాగుతున్నాయి అనే సమాచారం ఉంది కదా, ఎట్లాంటి వివరాలు ఉన్నాయి? మరి కాసేపట్లోనే మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ఇప్పటికే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దామోదర్ నారాయణ చేరుకున్నారు. మరికొంతమంది మంత్రులు ఖమ్మం పర్యటన ఉన్న నేపథ్యంలో వాళ్ళు హెలికాప్టర్ ద్వారా మరి కాసేపట్లోనే మేడారంకు రాబోతున్నారు. హైదరాబాద్ బయట మొదటిసారి కేబినెట్ సమావేశం జరగబోతుండడంతో ఒక ఇంపార్టెన్స్ అనేది పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నక్సలైటు సంబంధించి ప్రభావిత ప్రాంతమైన మేడారంలో ఈ సమావేశాన్ని పెట్టడం అనేది కొంత చర్చనీయాంశం మారింది. దీంతో ఇది పోలీసులకు కూడా భద్రత విషయంలో ఒక ఛాలెంజింగ్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అందుకోసమే భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సీఎంతో మొదలుకొని డిప్యూటీ సీఎం, మంత్రులు, ఉన్నతమైన అధికారులందరూ కూడా ఈ సమావేశంలో ఉండబోతున్న నేపథ్యంలో దీనికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఏదైతే ఈ సమావేశం జరగబోతుందో హరిత హోటల్లో పరిసరాల్లో మొత్తం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐడి కార్డ్స్ ఉన్న వాళ్ళని మాత్రమే అలౌ చేస్తున్నారు. ఇప్పటికే వెరిఫికేషన్ పూర్తయిన వారిని మాత్రమే ఈ హోటల్లోకి అలౌ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్న ప్లేస్ ఏవైతే ఉన్నాయో రూమ్స్, అక్కడ క్యాబినెట్ సమావేశం జరగబోతోంది. అక్కడ రిస్ట్రిక్షన్ పెట్టారు. కేవలం మంత్రులు, సీఎం మాత్రమే లోపలికి అలౌ చేశారు. ఎవరిని కూడా ప్రస్తుతం అయితే వెళ్ళడానికి వీలేదంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ క్యాబినెట్ హైదరాబాద్ బయట పెట్టడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లాలలో కూడా ఈ క్యాబినెట్ సమావేశం పెట్టడం ద్వారా జిల్లా ప్రాధాన్యత పెంచడంతో పాటు కేవలం అభివృద్ధిని హైదరాబాద్కు మాత్రమే పరిమితం చేయట్లేదు, జిల్లాలకు కూడా విస్తరిస్తున్నాం, జిల్లాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామనే అంశాన్ని చెప్పే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని పెడుతున్నామంటూ కూడా మంత్రులు చెప్తున్నారు. ఇక ఈ సమావేశంలో కొన్ని కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మేడారాన్ని జాతీయ పండుగగా, రాష్ట్ర పండుగగా గుర్తించినప్పటికీ దీనికి సెలవులు కూడా ఎక్కడ కూడా ప్రకటించట్లేదు. అయితే ఒక రోజు మొత్తం 4 రోజుల పాటు జాతరకు సంబంధించి జరుగుతున్న నేపథ్యంలో ఈ 4 రోజులలో ఒక రోజును రాష్ట్ర ప్రభుత్వం అధికారిక సెలవుగా ప్రకటించే అవకాశం ఉంది. దాని మీద చర్చ జరగబోతోంది. దీంతో పాటు మేడారానికి శాశ్వత అభివృద్ధి పనుల విషయంలో కూడా చర్చ జరగబోతా ఉంది. ఈ సంవత్సరం చేస్తున్న పనులకు సంబంధించి రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. మిగతా పనుల వాటి విషయంలో జాతర అయిపోయిన తర్వాత కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. దానికి సంబంధించిన అంశాలపైన కూడా చర్చించబోతున్నారు. దీంతో పాటు మేడారానికి సంబంధించి కానీ, ములుగు సంబంధించి కానీ ప్రత్యేకమైన అభివృద్ధి విషయంలో కూడా చర్చించబోతున్నట్టుగా సమాచారం. రైట్, థ్యాంక్ యూ రాకేష్. హైదరాబాద్లో కాకుండా తొలిసారి మరో చోట తెలంగాణ కేబినెట్ భేటీ జరుగుతుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగులో మేడారంలో కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆదివాసీ వంటకాలను మంత్రుల కోసం సిద్ధం చేశారు. ఇప్పపువ్వు లడ్డు, ఇప్పపువ్వు ఛాయ్, బొంగులో చికెన్, గోదావరి చేపలు, ఇలా అనేక రకాల వంటకాలను చేయించారు మంత్రి సీతక్క. మంత్రివర్గంతో పాటు అధికారులకు ఆదివాసీ వంటకాలు రుచి చూపించాలన్న ఉద్దేశంతో మంత్రి సీతక్క ఈ వంటకాలను చేయిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.